హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు వచ్చేసాను మా అమ్మగారి వంటలు తీసుకొని. ఈరోజు అయితే మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను టమాటా పుదీనా పచ్చడి అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను టమాటా పుదీనా పచ్చడి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. టమాటా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ చూసారు కదా, కొన్ని పల్లీలు తీసుకున్నానండి. ఇంకా పచ్చిమిరకాయలు కూడా నీట్ చేసుకొని తుంచుకొని పెట్టుకున్నాను. మరో గిన్నెలో ఇక్కడ పుదీనాను కూడా కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. మరో ప్లేట్లో ఇక్కడ నాటు టమాటాలు తీసుకున్నానండి. పచ్చళ్ళు ఎప్పుడైనా నాటు టమాటాలతోనే చేస్తే రుచిగా ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కుకింగ్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఆల్రెడీ మూకుడు వేడవదానికి పెట్టానండి. ఇప్పుడు నేను దీంట్లో నూనె వేసాను. నూనె కొద్దిగా ఇక్కడ వేడవదానికి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో వచ్చి పల్లీలు పచ్చిమిరకాయలు ఇందాక మీకు ప్లేట్లో చూపెట్టాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో పల్లీలు ఇంకా పచ్చిమిరకాయలు వేస్తున్నాను. పచ్చిమిరకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు పల్లీలు ఇక్కడ ద్వారగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందామండి. పల్లీలు ఇంకా పచ్చిమిరకాయలు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకుంటున్నాను. కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. పల్లీలు పచ్చిమిరకాయలు సపరేట్ ప్లేట్లు తీసుకున్న తర్వాత ఇదే మూకుడులో ఇంకా కొద్దిగా నూనె వేసానండి. నూనె కొద్దిగా ఇక్కడ వేడైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసాను. జీలకర్ర కొద్దిగా మంచిగా చిట్లిన తర్వాత టమాటా ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు నాటు కాబట్టి తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ మీకు కొద్దిసేపు తర్వాత చూపెడుతున్నానండి. టమాటా ముక్కలు ఇక్కడ మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చి ఆల్రెడీ నేను పుదీనాని కడిగి నీట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో పుదీనా ఆకులు వేసాను. పుదీనా ఆకులు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. పుదీనా తొందరగానే దగ్గరికి అయిపోతుందండి. పుదీనా ఆకులు వేసాం కదండి. పుదీనా కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఫ్లిప్ చేస్తూ ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను పుదీనా ఆకులు వేసి ఇక్కడ ఒక 4 మినిట్స్ అవ్వడానికి వస్తుందండి. 4 మినిట్స్లో చూసారు కదా, పుదీనా కూడా ఇక్కడ మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి కరివేపాకు, అల్లం ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా చింతపండుని వేస్తున్నానండి. అల్లం, వెల్లుల్లిపాయ ఇంకా చింతపండు ఇంకా కరివేపాకు వేసాం కదండి. దీన్ని కూడా ఫ్లిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత నేను దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి. మన రుచికి తగ్గట్టు ఉప్పు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఫ్లేమ్ కూడా ఇక్కడ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నానండి. ముందుగా ఆల్రెడీ నేను పల్లీలు పచ్చిమిరకాయలు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను పల్లీలు పచ్చిమిరకాయలు ముందుగా ఇక్కడ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం టమాటా పుదీనాని వేసి దీన్ని కూడా మంచిగా ఇక్కడ మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, టమాటా పుదీనా పచ్చడి మంచిగా మిక్సీ పట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ పైన ఆల్రెడీ ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టానండి. మనందరికీ తెలిసిందే కదా, మన తరతరాల తాలింపు అండి. తాలింపులో ఇప్పుడు కొద్ది నూనె వేడైన తర్వాత ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసాను, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి దీన్ని మంచిగా ఇప్పుడు కొద్దిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. తాలింపులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా ద్వారగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఇంగువ పొడి, ఎండుమిరపకాయలు ఇంకా వెల్లుల్లిపాయలు వేసాను. దీన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదండి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు మనం దీంట్లో కొద్దిగా పసుపు ఉంటుంది కదా, పసుపు వేసుకుందామండి. లాస్ట్లో వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు. పసుపు వేసిన తర్వాత పసుపు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ నేను స్టవ్ ఫ్లేమ్ని నేను ఇక్కడ ఆఫ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని మనము టమాటా పుదీనా పచ్చడిని ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు తాలింపు నేను ఇక్కడ వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు టమాటా పుదీనా పచ్చడిలో నేను ఇక్కడ తాలింపు వేసి మంచిగా కలిపానండి. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను టమాటా పుదీనా పచ్చడిని. ఈ టమాటా పుదీనా పచ్చడిని ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చండి మనం. ఈరోజు బ్లాగ్లో మీకు ఒకవేళ ఈ టమాటా పుదీనా పచ్చడి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. ఇంకా ఫేస్బుక్లో చూసేవాళ్ళు ప్లీజ్ నన్ను ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.